తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టేలెంట్కి అందించే విషయం ఇది వాళ్ళ కలెక్టర్ గారికి కలడం జరిగిందండి. చాలా సానుకూలంగా స్పందించారు. అయితే గత సంవత్సరం అప్పుడున్న కలెక్టర్ గారు, మంత్రి గారు అందరూ జాగ్రత్తతో వంశధార నీరు రిలీజ్ చేయగానే ముందు టేలెంట్ కి వదిలేక 10 days తర్వాత మిగతా వాళ్ళకి వదిలే ఏర్పాటు చేయడం వల్ల పలాసకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఈసారి మధ్యలో ఉన్న నర్సన్పేట టెక్కల్లో ఉన్న ఇబ్బందుల వల్ల అది మా దాకా రాలేకపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే ప్రాబ్లం. కనీసం 4 రోజుల నుంచి మా రైతులు కూడా నీరు వస్తుందని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నర్సన్పేట దగ్గర క్లోజ్ చేసిన వారబంది అనే ఇష్యూతోని వాళ్ళు వెంటనే అక్కడున్న రైతులు ఈవినింగ్ కల్లా ఓపెన్ చేయడం, నన్ను ఎవరు కంట్రోల్ చేయకపోవడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల మాకు నీరు రావట్లేదు. ఈరోజు కలెక్టర్ గారికి అన్ని సానుకూలంగా ప్రతిదీ విషయం విశదీకరించి చెప్పడం జరిగింది. రేపు నైట్ అంటే వాళ్ళు 12వ తారీఖు వరకు ఎమ్మెల్యే గారు అడిగారమ్మా, రేపు నైట్ కంప్లీట్ గా క్లోజ్ చేస్తామని. ఇక్కడ మిగతా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి. ఈరోజు వంశధార అనేది శ్రీకాకుళం మొత్తానికి జీవనాడి. వంశధార నీటిపై పలాస ప్రజలకు కూడా హక్కు ఉంది. దగ్గరలో ఉన్నాం కదా అని మీరు వదలకుండా ఉంటే పలాసలో మీలాంటి రైతులే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నర్సన్పేట ఎమ్మెల్యే గారు, టెక్కల్ ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆయన పూర్తిగా ఆపిస్తున్నారు. అక్కడ రైతులకి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఇటు పలాస రైతులకు కూడా నీరు అందాలని, అలాగే నర్సన్పేట ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా ఎల్లుండి నుంచి మేము సహకారము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా 4 రోజుల నుంచి మీకు నీరు వస్తుంది. మీరు ఒక 10 రోజులు ఆపగలిగితే పలాసకి టేలెంట్కి నీరు అందుతుంది. మా దగ్గర ఉన్న వజ్రపుత్తూరు పలాస రైతులు కూడా అక్కడ పంటలు ఎండిపోయి వెయిట్ చేస్తున్నారు. మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. మేడం, మీరు ఒక శాసనసభ్యురాలు, మీరు ఎస్సీ గారితో మాట్లాడి పరిష్కారం గ్రీవెన్స్ వరకు వచ్చారు. ఎస్సీ గారితో ఈ గారితో గత 4 రోజులుగా పరిశీలన చేయడం జరుగుతుందండి. డేట్లు మారుస్తున్నారు తప్పితే వాళ్ళు నీరు తీసుకురాలేకపోతున్నారు. దానికి కారణం కూడా స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. అమ్మ, మేము అక్కడ వాటర్ ఆపిన ముఖ్యంగా నర్సన్పేటలోని అక్కడున్న రైతులు ఎమ్మెల్యే గారు వాటర్ ఓపెన్ చేయించేస్తున్నారు. మేము అధికారులుగా అంతకు మించి చేయలేకపోతున్నాం. ఇది కలెక్టర్ గారి చేతిలో, జిల్లా మంత్రి గారు తలుచుకుంటేనే వాళ్ళు పూనుకుంటేనే అవుతుందని మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చాలా విశాల హృదయంతో, అంటే నాకు కూడా ఇబ్బందే అమ్మా, లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే నా రైతులు కూడా తిడతారు, అయినా కూడా పలాసకి నీరు ఇవ్వడం కూడా అక్కడ జిల్లా మంత్రిగా నా బాధ్యత కాబట్టి నేను లిఫ్ట్ ఇరిగేషన్ ఆపమని మా అధికారులకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అన్నారు. ఇక్కడ నర్సన్పేట ఎమ్మెల్యే గారు కూడా దయచేసి అర్థం చేసుకొని రైతులందరూ ఒకటే, అందరికీ నీరు కావాలి. మీరు కూడా మాట ఇచ్చిన ప్రకారం రేపు 12వ తారీఖు వరకు మీరు వాటర్ అడిగారంట. రేపటి నుంచి మీరు ఆపగలిగితే మా ఏరియాకి నీరు చేరుకున్న తర్వాత 10 రోజులు మాకు చాలండి. ఆ తర్వాత మీరు ఎలాగ ఓపెన్ చేసుకున్నా మా రైతులు ఎటువంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. అందుకని ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది.